సెక్షన్లు కాకుండా మోర్ దెన్ 7 years శిక్ష పడే సెక్షన్లు వేశారనుకో, అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిందే. దట్ ఈస్ ది మ్యాండేటరీ. ఇది కూడా మ్యాండేటరీనే. కానీ ఈ మ్యాండేటరీని కూడా వైలేట్ చేస్తున్నారు పోలీసులు. వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. డీజీపీ కంట్రోల్ చేయడు, చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయరు, హోంమంత్రి గారు కంట్రోల్ చేయరు. ఎవరు చేయాలి? ఇంకా అల్టిమేట్ న్యాయస్థానాలే కదా. అందువల్లే న్యాయస్థానాలకు వెళ్ళవలసిన అనివార్యమైన పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, ఏంటండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అదేదో ఒక సామెత ఉంది బ్రదర్, నిద్రపోతున్న వాడిని లెగ్గొట్టొచ్చంట. నిద్రపోతున్నట్టుగా నటించేవాడిని మనం ఏం లెగ్గొడతాం? తెలిసినోడికి తెలవనోడికి చెప్పొచ్చు, తెలిసి కూడా తెలియనట్టుగా, విని కూడా వినట్టుగా ఉండేవాళ్ళని మనం ఏం చేస్తాం? పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయాలి నాకు అర్థం కాల. ఇంత బ్లెండర్స్ జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఏం చెప్పాలి? ఎక్కడ ఫ్రెండ్లీ గవర్నమెంటు? 7 గంటల సేపు 7:20 వరకు నా ఇంటి ముందు విధ్వంసం చేస్తుంటే కళ్ళు మూసుకున్న పోలీసులు ఫ్రెండ్లీ ప్రభుత్వం ఇది నాకు తెలియగలుగుతాను. పెట్టుకోవచ్చుగా, కేసు పెట్టుకోవచ్చు, కోర్టులో ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనుకో, జైలుకి పంపవచ్చు. ఇదేం గొడవ? ఇంటి మీద దాడి చేస్తారా? ఇలాంటి ప్రెసిడెంట్ వస్తే ఎవరింటి మీద ఎవరు దాడి చేయడం? ఇంకా పోలీసులు మేనేజ్ చేసుకుంటే ఎవరి మీద దాడి చేయొచ్చు, నన్ను కూడా చంపేయచ్చు నడి రోడ్డు మీదే, తర్వాత కేసులు వేసే సంగత. పోలీసులు మేనేజ్ చేసుకుని ఏదేం చేసేయచ్చు కదా అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లోకి వెళుతుంది కదా. దీనికి పవన్ కళ్యాణ్ గారు ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఏం చెప్పాలి? ఆయనకి ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఆయనకి జనసేనకు కూడా కాదు, ఆయన వరకే. జనసేనకు ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు పాపం. ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం కాదు, ఏం ప్రభుత్వం కాదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని జనసేన వాళ్ళు అంటున్నారు. కానీ జనసేనకి ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఇది చాలా ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఆయనకి కావాల్సిందంతా ఇస్తున్నారు అని అనుకోవాలి మనం. అంతకుమించి ఏముంది? ఆయన ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటాడు, అసభ్య